ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ వ్లాగ్స్ ఛానల్. సికింద్రాబాద్లో ప్యారడైజ్ గ్రౌండ్స్ దగ్గర ఏరోప్లేన్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఇది ఏప్రిల్ 19th స్టార్ట్ అయింది, జూన్ వరకు ఉంటుందట. టికెట్ 100 రూపీస్. అలాగే టైమింగ్స్ 4 PM to 10 PM. ఇది నేను తీసుకున్న టికెట్ ప్రైస్ 100 రూపీస్. లోపల రాగానే ఏరోప్లేన్లో సిట్టింగ్ ఎలా ఉంటుందో అలా ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. చూడండి ఒక్కసారి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాం. ఇక్కడ రాముడి గుడి డిస్ప్లే, అలాగే రెడ్ ఫోర్ట్ డిస్ప్లే అయితే చక్కగా పెట్టారు. ఇక్కడ మన ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ న్యూయార్క్ సిటీ అయితే పెట్టారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఒకసారి చుట్టూ చూసేయండి. ఇక్కడ చాలా ఫొటోస్ అయితే మనం తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాం. ఇక్కడ చాలా జనకల్నీలు అయితే డిస్ప్లే చేశారు. మనం చాలా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా డిస్ప్లే చేశారో. ఎన్ని పెయింటింగ్స్ పెట్టారో చూసారా. ఒకసారి చుట్టూ చూసేయండి. నాకైతే ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది. ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎంత చక్కగా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ ఈ జలకన్న అయితే ఎంత బాగా పెట్టారో చూడండి. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. నాకైతే పర్సనల్గా ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది. ఇక్కడ నుంచి షాపింగ్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 10 రూపీస్ నుంచి మనకు ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. అలాగే ఫస్ట్ డేనే వచ్చేసాను నేను, కాబట్టి ఇంకా స్టాల్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు. అలాగే ఫుడ్ కోర్ట్స్ కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ లేడీస్ సంబంధించిన ఫ్యాన్సీ సామాన్లు అయితే ఉన్నాయి. అలాగే ఫుడ్ కోర్ట్ కూడా చూడండి చాలానే అయితే ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడైతే కుర్తీస్ చాలా అయితే ఉన్నాయి చూడండి. చిన్నపిల్లలకి బట్టలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆర్చరీ గేమ్ ఉంది, అలాగే రింగ్స్ వేస్తారు కదా ఆ గేమ్స్ ఉన్నాయి. అలాగే పిల్లలకి బొమ్మలు ఉన్నాయి. ప్రతి గేము 100 రూపీస్. ఇంకా స్టాల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ షాప్లో అయితే 150 రూపీస్ అంట స్టార్టింగ్ కుర్తీస్. అలాగే ఇక్కడ ఒక కమర్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టాల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అది రెడీ చేస్తున్నారు. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు చూడండి, ఇంకా అరేంజ్ చేస్తున్నారు. నేను వెళ్ళిన రోజు అయితే ఇక్కడ నుంచి మనకి గేమ్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. ఏవి ఉన్నాయో కూడా చూసేద్దాం. ఇక్కడ కార్స్, స్కూటర్స్ ఉన్నాయి చూడండి, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే బాల్ గేమ్ కూడా ఉంది. అలాగే ట్రైన్ ఉంది చూడండి, చిన్న ట్రైన్. పిల్లలకి వాటర్ బోటింగ్ ఉంది. అలాగే టొరాడో ఉంది. ఓ పక్కన మనకి జెయింట్ వీల్ కనిపిస్తుంది చూడండి. అలాగే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి చూడండి. ట్రైన్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ ఉంది చూడండి. అలాగే కొలంబస్ ఉంది. అలాగే ఒకసారి చుట్టూ వ్యూ చూడండి. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే అమ్ముతున్నారు. అలాగే జెయింట్ వీల్ ఉంది చూడండి. ఫస్ట్ డే కదా కొంచెం లేట్గా ఓపెన్ అయితే చేశారు. సో మిగతా రోజులంతా కూడా 4కే స్టార్ట్ చేస్తారు. అలాగే ఒక్కసారి ఇక్కడ ఎన్ని గేమ్స్ పెట్టారో ఒకసారి ఒక లుక్ వేసేయండి. నేనైతే 6:30కి వెళ్ళాను, అప్పుడే అన్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఈవినింగ్స్ అయితే ఈ సమ్మర్కి కూల్గా బాగుంటుంది కదా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలా ఇక ముందుకైతే వెళ్ళిపోదాం. అలాగే చిన్నపిల్లలకి ఇలా కారులో వెళ్ళడానికి కూడా రైడ్ అయితే ఉంది చూడండి. 100 రూపీస్ అంటే ఇది. అలాగే ఇక్కడ నుంచి ఇంకా షాప్స్ అయితే తీశారు. అమ్మాయిలకు కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ 10 రూపీస్ నుంచి స్టార్టింగ్. ఏరోప్లేన్ థీమ్ పెట్టారు కదా, అలాగే ఇక్కడ పైలట్స్ ఏరోప్లేన్ డ్రైవ్ చేస్తున్నట్టు ఎంత చక్కగా పెట్టారు చూడండి. అలా ఇక్కడి నుంచి సీటింగ్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఒకసారి చుట్టూ వ్యూ చూడండి. అలాగే నాకు బాగా నచ్చిన జనకల్నీలు అయితే సూపర్గా నచ్చాయి నాకు. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. సింపుల్గా ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది కదా. టికెట్ కూడా 100 రూపీసే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.